ఒక పూట కూటి కొరకు జయిత్వపు హక్కును అమ్మేసుకునే భ్రష్టుల సరుకు ఇది. వాళ్ళ గుండెల్లో భయం కూడా ఉండదు. మళ్ళీ దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం క్రైస్తవ కుటుంబం చీకట్లో చిందులేస్తే, ఈ నీచమైన ప్రవృత్తిని కనపరిస్తే, దరిద్రపు వ్యవహారాన్ని చూసి, నేను ప్రవర్తించే తీరును చూసి అక్కడ ఉన్న అన్ని జనులు నాశనం అవుతారే, నశించిపోతారే, వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారే అని ఈ దౌర్భాగ్యురాలికి కానీ, ఈ దౌర్భాగ్యుడికి కానీ సిగ్గు, శరం, నీతి, నియమం, ఒక భయము, భక్తి ఉండదు. ఇది భ్రష్టుల సంతతి, ఇది వ్యభిచారపు బ్రతుకులు. ఇది ఏశావు సంతతి. ఇది ఏ సంతతి? ఇది ఏశావు సంతతి. ఇది అరే, నన్ను చూసి ఆత్మలు నశించిపోతాయే, దేవుని మందిరాన్ని, దేవుని పరిశుద్ధ స్థలాన్ని, దాని పవిత్రతని నేను గౌరవించాలే, సన్మానించాలే, జీవము గల దేవుని చేతిలో పట్ట భయంకరమే, విచ్చలవిడి జీవితం నా నాశనానికి కారణమే, అయ్యో నేను ఇలా బ్రతకూడదే అనే భయము, వీసుమంతా కూడా లేని బరి తెగింపు బ్రతుకులు.